మనందరం రోజంతా ఎంతో కష్టపడతాం. ఎందుకోసం? మన కుటుంబం కోసం. సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల నవ్వులు వినాలని, మనవాళ్లతో ప్రశాంతంగా గడపాలని, ఆ ఒక్క క్షణం కోసమే కదా మన పగలంతా చేసే పోరాటం. కాని ఒక్కసారి ఆలోచించండి, మనమెంతో ఇష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లో మనకు తెలియకుండానే చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఒక నిశ్శబ్దాన్ని తీసుకొస్తుంటే, భార్యాభర్తల మధ్య మాటలు ఆగిపోయి, తండ్రి కొడుకుల మధ్య ఒక దూరం పెరిగి, ఆ ఇంట్లో నవ్వడం కూడా ఏదో భారంగా అనిపించిన రోజులు మనలో చాలామందికి అనుభవమే కదా. ఆ చిన్న వాదనలే మన బంధాల్లో పెద్ద పగుళ్లను సృష్టిస్తాయి. ఆ పగుళ్లే మనశ్శాంతిని కొంచెం కొంచెంగా తినేస్తాయి. ఈరోజు మనం చర్చించుకోబోయేది ఏదో గొడవల్లో ఎలా గెలవాలని కాదు, అసలా గొడవ అనే మంట మన ఇంటిని, మన మనసులను తాకకుండా ఎలా కాపాడుకోవాలి. ఎదుటి మనిషిని ఓడించడం కాదు, మన బంధాన్ని ఎలా గెలిపించుకోవాలి. ఇది కేవలం మాటల నేర్పు కాదు, ఇది మన కుటుంబ భవిష్యత్తుకు, మన పిల్లల ఎదుగుదలకు, మన ప్రశాంతమైన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప విద్య. మన ఇంటిని మళ్లీ ఆనందాల నిలయంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈ మాటను ఒక్కసారి మనస్సులో లోతుగా ఆలోచించండి. మనం చాలాసార్లు అనుకుంటాం, తెలివైనవాడు అంటే ఎదుటివారిని మాటలతో నోరు మూయించగలగాలి, తన వాదనతో గెలవాలి అని. కాని అది నిజమైన తెలివి కాదు, అది కేవలం అహం. నిజమైన జ్ఞానమున్నవాడు, బలమైన వ్యక్తిత్వమున్నవాడు పోరాటాన్ని గెలవడం మీద కాదు, ఆ పోరాటమే లేకుండా చేయడం మీద దృష్టి పెడతాడు. ఎందుకంటే వాడికి తెలుసు, గొడవలో గెలిస్తే ఆ క్షణానికి ఒక తృప్తి దొరకొచ్చు, కాని ఆ గెలుపు కోసం మనం ఒక మనిషిని, ఒక బంధాన్ని కోల్పోతాం. వాదనలో గెలిచిన ప్రతిసారీ మన బంధం కొంచెం ఓడిపోతోంది. అందుకే నిజమైన మేధావి గొడవను పెంచడు, దాన్ని చల్లారుస్తాడు. తన శక్తిని ఎదుటివారిని ఓడించడానికి కాదు, పరిస్థితిని చక్కదిద్దడానికి వాడతాడు. ఈ ఒక్క సూత్రం మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సగం సమస్యలు అవే సమసిపోతాయి. మనలో చాలామందికి భిన్నాభిప్రాయము అంటే ఇద్దరి ఆలోచనలు కలవకపోవడం అనే మాట వినగానే ఒక భయం, ఒక చిరాకు వస్తుంది. ఎందుకంటే దాన్ని మనం గొడవకు మొదటి మెట్టుగా చూస్తాం. కాని నిజానికి భిన్నాభిప్రాయమనేది ఒక సమస్య కాదు, అదొక అవకాశం. ఎందుకు అంటారా? ఇద్దరు మనుషులు ఒకేలా ఆలోచిస్తే వారిలో ఒకరు అనవసరం. వేర్వేరు ఆలోచనలు ఉన్నప్పుడే మనం చూడలేని ఒక కొత్త కోణాన్ని వాళ్లు చూపిస్తారు, వాళ్లు ఆలోచించలేని ఒక కొత్త మార్గాన్ని మనం చూపిస్తాం. సమస్య ఎక్కడొస్తుంది అంటే ఆ రెండు వేర్వేరు ఆలోచనలను శత్రువులుగా చూసినప్పుడు. అలా కాకుండా ఆ రెండింటినీ కలిపి ఒక మూడో, ఇంకా మంచి పరిష్కారాన్ని కనిపెట్టగలిగితే అదే అసలైన నైపుణ్యం. ఒక భర్త ఖర్చులు తగ్గించాలి అంటాడు, భార్య పిల్లల అవసరాలు ముఖ్యమంటోంది. ఇక్కడ గొడవ పడటం కాదు, ఇద్దరు కూర్చుని అనవసర ఖర్చులు తగ్గిస్తూనే పిల్లల ముఖ్యమైన అవసరాలను ఎలా తీర్చాలి అని ఆలోచించడమే అసలైన పరిష్కారం. అంటే వాదనను యుద్ధంగా చూడటం మానేసి దాన్ని ఒక సృజనాత్మక ప్రక్రియగా మార్చాలి. ఒక చెట్టును నరకాలంటే దాని కొమ్మలను కాదు, మొదలు నరకాలి. అలాగే ఒక గొడవను ఆపాలంటే ఆ గొడవకు కారణమైన మాటలను కాదు, ఆ మాటల వెనుక ఉన్న అస్సలు కారణాన్ని అర్థం చేసుకోవాలి. మనకు పైకి కనిపించే కోపం, ఆవేశం ఇవన్నీ మంచుకొండ కొనలాంటివి. దాని కింద మన కంటికి కనిపించని పెద్ద కారణముంటుంది. ఆ మూల కారణాన్ని మనం పట్టుకోగలిగితే గొడవను వాపడం చాలా సులభం. అసలు మనుషుల మధ్య ఎందుకు ఈ ఘర్షణా వాతావరణం ఏర్పడుతోంది? ఆ మూలాల్లోకొక్కసారి తొంగిచూద్దాం. ప్రపంచంలో ఎన్ని గొడవలు జరిగినా, ఎంత పెద్ద సమస్యలొచ్చినా వాటి వెనక ఉండే మానసిక కారణాలు ప్రధానంగా ఈ మూడే. మొదటిది భావవ్యక్తీకరణలో లోపం. అంటే మనసులో ఒకటి ఉంచుకుని నోటితో ఇంకోటి మాట్లాడటం. ఒక తండ్రి రోజంతా కష్టపడి వచ్చిన కొడుకును చూసి, ఈరోజైనా కాస్త తొందరగా రాకూడదా అంటాడు. ఆయన మనసులో ఉన్నది, నాయనా నీ ఆరోగ్యం ఏమవుతుందో అని భయంగా ఉంది అనే ప్రేమ, ఆందోళన. కాని కొడుకుకేమర్థమవుతుంది? నాన్న నన్ను ఎప్పుడూ అనుమానిస్తాడు, నా కష్టాన్ని గుర్తించడు అని. ఇక్కడ ప్రేమ ఉంది, కాని దాన్ని చెప్పే పద్ధతిలో లోపముంది. ఇక రెండవది అహం. నేను చెప్పిందే జరగాలి, నా మాటకు విలువలేదా అనే పంతం. ఇది మనల్ని గుడ్డివాలను చేస్తుంది. ఎదుటివారి వాదనలో నిజమున్నా మన అహం దాన్ని ఒప్పుకోనిమ్మదు. ఇక మూడవది విరుద్ధమైన ప్రయోజనాలు. అంటే ఇద్దరికీ కావాల్సిందొకటే, కాని అది ఒకరికే దొక్కుతుంది, లేదా ఇద్దరి దారులు పూర్తిగా వేరుగా ఉండటం. ఈ మూడింటినీ మనం అర్థం చేసుకుంటే గొడవ జరుగుతున్నప్పుడు అవతలి వ్యక్తి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు మనందరం ఒకేలా స్పందించం. కొందరు గొడవ వాసన వస్తే చాలు అక్కడనుంచి దూరంగా పారిపోతారు. మరికొందరు ఎదురు నిలబడి పోరాడటానికే సిద్ధపడతారు. ఇంకొందరు సరేలే వాళ్ల మాటే నెగ్గనివ్వు అని సర్దుకుపోతారు. మనం ఏ రకమో మనకు తెలియాలి. మన బలమేంటి,
మన బలహీనతేంటి అని మనకు అవగాహన ఉండాలి. అప్పుడే మనల్ని మనం మార్చుకోగలం. థామస్ కిల్మ్యాన్ అనే ఇద్దరు గొప్ప మనస్తత్వవేత్తలు మనుషులు ఘర్షణ పడేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. దాని ద్వారా మన ప్రవర్తనా శైలి ఏంటో మనం అద్దంలో చూసుకున్నట్టు తెలుసుకోవచ్చు. ఈ పట్టికను చూడండి. ఇది మన జీవితానికి ఒక దిక్సూచిలాంటిది. మొదటిది పోటీ, అంటే నేను గెలవాలి, నువ్వు ఓడిపోవాలి. ఇది బంధాలను నాశనం చేస్తుంది. రెండవది తప్పించుకోవడం, అంటే గొడవే వద్దు అని సమస్యను వదిలేసి పారిపోవడం. దీనివల్ల సమస్య తీరదు, ఇద్దరు ఓడిపోతారు. మూడవది సర్దుకోవడం, అంటే మన ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎదుటివారికి తలవంచడం. ఇక్కడ మనం ఓడిపోతాం, వాళ్ళు గెలుస్తారు. నాలుగవది రాజీ. సరే, నువ్వు కొంచెం దిగు, నేను కొంచెం దిగుతాను. ఇది కొన్నిసార్లు పనిచేస్తుంది, కాని ఇద్దరూ ఏదో ఒకటి కోల్పోవాల్సి వస్తుంది. ఇక చివరిది అతి ముఖ్యమైనది సహకారం, అంటే నువ్వు గెలవాలి, నేను గెలవాలి, ఇద్దరం కలిసి ఒక కొత్త పరిష్కారాన్ని కొనుక్కుందామని ఆలోచించడం. తెలివైనవాడు, తన కుటుంబాన్ని ప్రేమించేవాడు ఎప్పుడూ ఈ ఐదవదారినే వెతుకుతాడు. ఎందుకంటే అక్కడ ఓటమికి స్థానం లేదు. గెలిచేదిద్దరు, గెలిపించేది ఆ బంధం. మన లోపల ఎప్పుడూ రెండు గొంతులు మాట్లాడుతుంటాయి. ఒకటి మన ఆవేశం, మన అహం. అది మనల్ని రెచ్చగొడుతుంది. నిన్నే అంటారా, నీకే ఎదురు చెప్తారా, వాళ్ళకి నీ పవరేంటో చూపించు, ఒక గుణపాఠం చెప్పు అని అరుస్తుంది. ఈ గొంతు వింటే మనకు తాత్కాలికంగా ఒక రకమైన బలమొచ్చినట్టు అనిపిస్తుంది. కాని ఇది మంటమీద పెట్రోల్ పోసినట్టు గొడవని ఇంకా పెద్దది చేస్తుంది. ఇక రెండో గొంతు మన వివేకం, మన మనస్సాక్షి. అది చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా చెప్తుంది. ఒక్క నిమిషం ఆగు, కోపట్టం చాలా తేలిక. ముందు వాళ్ళు ఎందుకలా అంటున్నారో విను, వాళ్ల బాధేంటో, వాళ్ల అవసరమేంటో అర్థం చేసుకో అని. ఈ రెండో గొంతును వినడానికి చాలా ఓపిక కావాలి, మనల్ని మనం నియంత్రించుకునే శక్తి కావాలి. ఆవేశం గొడవను మొదలుపెడుతుంది, కాని వినడం గొడవను ముగిస్తుంది. మనం దేన్ని ఎంచుకుంటామనేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఎందుకొస్తుందో, మనం ఎలా స్పందిస్తామో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలాంటి గొడవనైనా, అది ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, దాన్ని శాశ్వతంగా, ప్రశాంతంగా పరిష్కరించడానికి ఒక అద్భుతమైన 3 దశల పద్ధతి ఉంది. ఇది వినడానికి చాలా సులభంగా అనిపించచ్చు, కాని దీన్ని ఆచరిస్తే మన బంధాలలో, మన జీవితంలో వచ్చే మార్పును మనమే నమ్మలేం. చూద్దామా 3 అడుగులేంటో. మొదటి అడుగు, గొడవ మధ్యలో ఉన్నప్పుడు మన భావోద్వేగాల నుండి ఒక్క క్షణం బయటకు రావడం. మనసులో నేను గెలవాలి, నేను చెప్పిందే నిజం అని నిరూపించాలనే బలమైన కోరిక ఉంటుంది. ఆ కోరికను, ఆ అహాన్ని పక్కన పెట్టాలి. ఇది చాలా కష్టం, కాని ఇదే అతి ముఖ్యం. మన దృష్టిని నేను మీదు నుండి తీసి సమస్య మీదుకు మార్చాలి. సమస్య నేను కాదు, అతను కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న ఈ భిన్నాభిప్రాయం. దీన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాలి. కొన్నిసార్లు సంభాషణలో ఒక అడుగు వెనక్కి వెయ్యాల్సి రావచ్చు. సరే, నువ్వు చెప్పేదాంట్లో కూడా పాయింట్ ఉంది అని అనాల్సి రావచ్చు. చాలామంది దీన్ని ఓటమిగా చూస్తారు, కాని అది ఓటమి కాదు, అది గెలుపు కోసం వేసే మొదటి ఎత్తు. యుద్ధంలో సైన్యం ఒక్కొక్కసారి వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతుంది. అది ఓడిపోయినట్టు కాదు, మళ్లీ బలంగా దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టు. అలాగే ఇక్కడ కూడా మనం వెనక్కి తగ్గడం బంధాన్ని కాపాడుకోవడానికి వేస్తున్న ఒక తెలివైన అడుగు. రెండవ అడుగు సానుభూతి. ఇది ఒక మంత్రం లాంటిది. ఎదుటి మనిషి ఎంత కోపంగా ఉన్నా ఈ మంత్రం వాడితే శాంతిస్తాడు. సానుభూతి అంటే వాళ్లు చెప్పిందంతా ఒప్పుకోవడం కాదు, వాళ్ల స్థానంలో నిలబడి వాళ్ల కళ్లతో ఆ సమస్యను ఒక్కసారి చూడటానికి ప్రయత్నించడం. వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారో, ఎందుకంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అలా అర్థం చేసుకున్నప్పుడు మనం వాళ్లతో, మీరు చెప్పేది నాకర్థమవుతోంది, మీరలా బాధపడటంలో తప్పులేదు, మీ ఆందోళన నాకు తెలుస్తోంది అని ఒక్క మాట చెప్పగలిగితే చాలు. ఆ మాట వినగానే ఎదుటివారి మనసులో ఉన్న రక్షణ గోడలు పడిపోతాయి. వాళ్ళు మనల్ని శత్రువుగా కాకుండా తమ బాధను అర్థం చేసుకునే మనిషిగా చూడడం మొదలుపెడతారు. అక్కడి నుండి పరిష్కారం వైపు ప్రయాణం చాలా సులభమవుతుంది. ఇది ఇద్దరి మధ్య ఒక వంతెన కట్టడం లాంటిది. ఆ వంతెన మీదునుంచే పరిష్కారం నడుచుకుంటూ వస్తుంది. ఇక చివరిది 3వ అడుగు. ఏదో ఆ క్షణానికి గొడవను ఆపేసి సరేలే వదిలేయ్ అని అనడం పరిష్కారం కాదు. అది కేవలం సమస్యను మరుగున పెట్టడం. అది మళ్లీ రేపు ఇంకో రూపంలో బయటకొస్తుంది. మన లక్ష్యం భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్య రాకుండా ఒక శాశ్వతమైన ఏర్పాటు చేసుకోవడం. ఉదాహరణకు, డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఇకనుంచి ప్రతి నెలా మనమిద్దరం కూర్చుని బడ్జెట్ వేసుకుందాం అని ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటుంది. గొడవ ముగిసిన తర్వాత ఆ బంధాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవాలి.
గొడవలో కొన్ని కఠినమైన మాటలు దొర్లి ఉండొచ్చు. వాటిని మనసులో పెట్టుకోకుండా క్షమించు, ఆవేశంలో ఏదో అన్నాను అని చెప్పుకోగలగాలి. గుర్తుంచుకోండి, జీవితంలో మన అసలైన విజయం మనం ఎంతమంది శత్రువులను ఓడించామన్నది కాదు, మనం ఎంతమంది ప్రత్యర్థులను మన మిత్రులుగా, మన శ్రేయోభిలాషులుగా మార్చుకోగలిగామన్నదే. మనం ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం. గొడవలను ఎలా ముగించాలో, బంధాలను ఎలా కాపాడుకోవాలో నేర్చుకున్నాం. కాని ఈ జ్ఞానమంతా పుస్తకంలో చదివిన పాఠంలా మిగిలిపోతే ప్రయోజనం లేదు. దాన్ని మన జీవితంలో, మన ప్రవర్తనలో భాగం చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకునే సమయం వచ్చింది. ఎందుకంటే బయట ప్రపంచాన్ని మార్చడం కన్నా మన లోపల మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం. నిజమైన బలం ఎదుటివారిని జయించడంలో లేదు, మనల్ని మనం జయించడంలో ఉంది. శాంతిని సృష్టించగలగడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద శక్తి. ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకోండి. మీ జీవితంలో ఇటీవల జరిగిన ఒక పెద్ద వాదనను లేదా గొడవను గుర్తుకు తెచ్చుకోండి. అది మీ భాగస్వామితో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, మీ తల్లిదండ్రులతో కావచ్చు. ఆ రోజు, ఆ క్షణంలో మీ ప్రవర్తన ఎలా ఉంది? మీరు నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే నెగ్గాలి అని పోటీపడ్డారా? లేక సరే, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం అని సహకరించారా? మీకు మీరే నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఈ సమాధానంలోనే మన ఎదుగుదలకు మొదటి మెట్టు ఉంది. మనమెక్కడ తప్పు చేస్తున్నామో తెలిస్తేనే కదా దాన్ని సరిదిద్దుకోగలం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక వాదన జరుగుతున్నప్పుడు మనమేం చేస్తాం? చాలాసార్లు ఎదుటివారు మాట్లాడుతుండగానే మన మెదడులో మనం వాళ్లకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేది వినడం కోసం కాదు, వాళ్ల మాటల్లో తప్పులు పట్టుకోవడం కోసం వింటాం. వాళ్ల వాక్యం ఎప్పుడు పూర్తవుతుందా, మనం మనవాదన ఎప్పుడు వినిపిద్దామని ఎదురుచూస్తాం. ఇది వినడం కాదు, ఇది యుద్ధానికి సిద్ధమవ్వడం. అలా కాకుండా ఒక్కసారైనా మన వాదనలన్నీ పక్కన పెట్టి కేవలం వాళ్ల బాధను, వాళ్ల కోణాన్ని అర్థం చేసుకోవడం కోసమే మనం వినగలిగితే సగం గొడవలు అక్కడే ఆగిపోతాయి. మీరు నిజంగా వింటున్నారా, లేక సమాధానం చెప్పడానికి ఎదురుచూస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గొడవలో గెలవడం, ఓడిపోవడం పక్కన పెడితే అసలైన ఫలితమేంటో చెప్పే ప్రశ్న ఇది. మీరు వాదన చేసిన తర్వాత ఆ వ్యక్తితో మీ బంధం మునుపటికంటే బలపడిందా? లేక ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? లేదా పైకి అంతా మామూలుగానే ఉన్నా మనసులో ఒక గాయం మిగిలిపోయిందా? గుర్తుంచుకోండి, మనం గొడవపడే పద్ధతి మన బంధాల నాణ్యతను నిర్ణయిస్తుంది. వాదనలో గెలిచి మనిషిని కోల్పోతే అది గెలుపు కాదు, అంతకంటే పెద్ద ఓటమి లేదు. మన ప్రతి గొడవ తర్వాత మన బంధం ఇంకా బలపడేలా మనం ప్రవర్తించగలగాలి. అదే మన లక్ష్యం కావాలి. మన జీవితంలో మనకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు సంపాదించుకోవాలని అందరం ఆరాటపడతాం. కొందరు డబ్బున్నవాడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటారు, కొందరు తెలివైనవాడిగా, కొందరు బలమైనవాడిగా. కాని వీటన్నిటికంటే గొప్ప పేరు సమస్యలను పరిష్కరించే వ్యక్తి, శాంతిని నెలకొల్పే వ్యక్తి అనిపించుకోవడం. ఒక కుటుంబంలోగాని, స్నేహితుల మధ్యగాని, పనిచేసే చోటగాని ఒక గొడవొస్తే ఆయనొస్తే చాలు, ఈ సమస్యకొక దారి దొరుకుతుంది అని నలుగురు మనమీద నమ్మకం ఉంచగలిగితే అంతకంటే పెద్ద గౌరవం, అంతకంటే పెద్ద ఆస్తి ఏముంటుంది? మనం సమస్యలో భాగం కాకూడదు, పరిష్కారంలో భాగం కావాలి. ఈ ఒక్క మాట మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కోపం వచ్చినప్పుడు అరవడానికి, ఆవేశంలో చేయి చేసుకోవడానికి పెద్దగా తెలివి అక్కర్లేదు, కేవలం బలం ఉంటే చాలు. కాని మనలో కోపం ఉప్పొంగుతున్నా మనదే న్యాయమని మనకు తెలిసిన అవతలి మనిషి కోసం, మన బంధం కోసం మనల్ని మనం నియంత్రించుకుని ఆ గొడవను ఆపడానికి గొప్ప వ్యక్తిత్వం కావాలి, ధైర్యం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. ఆ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే మన జీవిత పరమార్థం కావాలి. ఆ శాంతియుతమైన మార్గంలో నడవడం ద్వారానే మనం మన కుటుంబానికి, మన సమాజానికి నిజమైన బలాన్నివ్వగలం. ఈ మాటలు మీ మనసును తాకాయని, మీ ఆలోచనలకు ఒక కొత్త దారిని చూపించాయని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.